అందరికి నమస్తే అండి. కొత్తిమీరను సులువుగా పెంచడం ఎలాగో ఈ వీడియోలో చూద్దామండి. కేవలం 3 రోజులలోనే మనకు కొత్తిమీర మొలకెత్తుతుందండి. ఈ న్యూ మెథడ్ ద్వారా చెప్పని విధానాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. ముందుగా మనకు కావాల్సిన ధాన్యాన్ని 2 పగల కట్టుకొని నీళ్లు పోసుకొని ఓవర్నైట్ నానబెట్టుకోవాలి. 1 కప్పు కోకోపీట్, 1 కప్పు కంపోస్ట్, కొద్దిగంత నీమ్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న ధాన్యాలని అందులో వేసేసుకోవాలి. నీళ్ళు పోయకూడదు. ఇలా అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ లో కలిపేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని లూజ్ గా మూట కట్టుకోవాలి. ఇలా మూట కట్టిన తర్వాత కొన్ని నీళ్లు చల్లుకోవాలండి. మూటని నీడకు చెట్టు మొదట్లో పెట్టేసి 3 రోజుల పాటు ఓపెన్ చేయకుండా ఉంచాలి. ప్రతిరోజు ఒక్కసారి నీళ్లు చల్లాలి. కొన్ని నీళ్లు మాత్రం చల్లాలి. తర్వాత మూటను ఓపెన్ చేసే ముందు మనం పాటింగ్ మిక్సర్ ప్రిపేర్ చేసుకుందామండి. గార్డెన్ సాయిల్ 1 కప్పు కోకోపీట్, 1 కప్పు కంపోస్ట్, నీమ్ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇలాంటి హోల్స్ ఉన్న ఒక బొట్టు తీసుకొని ఆ బొట్టులో మనం పాటింగ్ మిక్సర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మూటను ఓపెన్ చేసి చూద్దామండి. ఇది ఒక మ్యాజికల్ వే అండి. చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది కొత్తిమీర. మనకు 2 వీక్స్ లోనే హార్వెస్ట్ కి వస్తుంది. ఈ మెథడ్ ద్వారా మనం కొత్తిమీర పండించినట్లయితే, నార్మల్ పద్ధతిలో మనం కొత్తిమీర పండించినట్లయితే మనకు 2 వీక్స్ తర్వాతనే మనకు మొలకెత్తుతాయి అన్నమాట. చాలా లేట్గా మొలకెత్తుతాయండి కొత్తిమీర. కానీ ఈ వేళ మాత్రం వితిన్ 3 days లోనే మనకు మొలకెత్తిన 60% మొలకెత్తినాయండి. ఇంకొక 40% మొలకెత్తవలసి ఉన్నాయన్నమాట. అవి 2 days లో కూడా మొలకెత్తుతాయి. ఈ మొలకెత్తిన ధాన్యాల్ని మనం ఎలా చల్లుకోవాలో చూద్దామండి. మనం ఆల్రెడీ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. అదే సాయిల్ లో ఇప్పుడు మనము మొలకెత్తిన ధాన్యాలను వేసేసుకోవాలి. ఒక లేయర్ లాగా మాత్రమే వేయాలి. ఒత్తిగా వేయాలండి. ఎప్పుడైనా ధాన్యాలు ఒత్తిగా వేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా హోల్స్ ఉన్న బుట్లో మనము కొత్తిమీర కానీ మెంతులు కానీ మనం వేసుకున్నట్లయితే నీళ్లు పోసే పని ఉండదండి. నీళ్లు పోయడం వల్ల మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలా ప్రాబ్లం లేకుండా ఇలా హోల్స్ బుట్లో వేసేసుకొని పైన మనం పాటింగ్ మిక్సర్లో ఒక లేయర్ లాగా వేసేసుకొని బకెట్ నిండా నీళ్లు పోసేసుకొని ఈ బుట్టి పెట్టేసుకోవాలి. అలాగే నార్మల్ మెథడ్ లో కూడా మనం మొలకెత్తిన ధాన్యాలు వేసుకోవచ్చు. ఇలా చిన్న తొట్లలో మనం సాయిల్ మిక్స్ తీసుకొని సాయిల్ మిక్స్ పైన మొలకెత్తిన ధాన్యాలు వేసుకొని పైన ఒక లేయరు పాటింగ్ మిక్సర్లు వేసేసుకొని నీళ్లు చల్లేసుకుంటే మనకు 3 రోజులలో మొలకెత్తుతాయండి. ఈ పద్ధతిలో మనము కొత్తిమీర వేసుకున్నట్లయితే మనకు 2 వారాలలోనే హార్వెస్ట్కి వచ్చేస్తాయి. చూడండి, ఇవి 10 days మొలకలండి. ఎంత బాగా మొలకెత్తినాయో. ప్రతి సీడ్ మొలకెత్తింది. ఇవి 15 days కొత్తిమీర అండి. మనకి ఇంకొక 4-5 రోజులలో హార్వెస్ట్కి వచ్చేస్తుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫుల్ వీడియో లింక్ మన ఛానల్ లింక్ కింద ఉంటుంది. లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.